ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గద్వాల్ కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ బీఫామ్ల పంచాయతీ తేలడం లేదు. బీఫామ్ తన వర్గానికి కావాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. సగం సీట్లు తమకు కేటాయించాలని ఇన్ఛార్జ్ సరిత డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు సమన్వయంతో పనిచేయాలని సంపత్ కుమార్ సూచించారు. గద్వాల మున్సిపాలిటీపై పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సంపత్ కుమార్ పేర్కొన్నారు. చైర్మన్ కావడానికి, ఎక్కువ స్థానాలు గెలవడానికి ఏం రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలి, ఏ రకంగా అందరినీ సమన్వయం చేసుకోవాలనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినాయి. మీనాక్షి నటరాజన్ గారి నుంచి మొదలు పెడితే సీఎం గారి నుంచి పీసీసీ ప్రెసిడెంట్, మంత్రులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి విశ్లేషించారు. దాంతోపాటు ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు నేను అన్ని విషయాలు మాట్లాడినాం. 12 గంటల వరకు స్పష్టత చూసి 12 గంటలకు మీకు క్లియర్ ఎట్లా గెలవబోతా ఉన్నాము గద్వాల మున్సిపాలిటీ అనేది స్పష్టత వస్తుంది. ఇప్పుడు దీంట్లో సరిత తిరుపతి గారిలో ఉన్న అందరూ పాల్గొన్నారు. దీంట్లో కొలిక్కి రావాలి, 12 గంటలకు కొలిక్కి వస్తారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. శివ, అయితే రాష్ట్ర రాజకీయాలలో గద్వాల్ రాజకీయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. గద్వాల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రస్తుతము గద్వాల రాజకీయం అనేది హాట్ టాపిక్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. గద్వాల్ ఏదైతే గద్వాల్లో మున్సిపల్ బీఫామ్ లో పంచాయతీ ఇంకా తెలియలేదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి 2 వర్గాలుగా చీలిపోయి ఉంది. ముందు నుంచి కూడా ఇవి 2 వర్గాలుగానే ఉంటుంది. ఒక వర్గము ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉంటారు, మరో వర్గంగా సరిత తిప్పరయ్య వివరిస్తున్నారు. అయితే బీఫామ్ ల విషయంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మొత్తం సీట్లు సంబంధించి బీఫామ్ తమ వర్గానికి కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో, మరోవైపు సరిత కూడా తమ వర్గానికి సగం సీట్లకు సంబంధించి బీఫామ్ ఇవ్వాలంటూ కూడా పట్టుబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఇద్దరితో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్యలో సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రంగంలో దిగి ఇద్దరిని సంజాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడండి మరి ఈ రోజు రాత్రి వరకు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఎన్ని సీట్లు తీసుకుంటారు, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్న విషయంలో ఉత్కంఠ అయితే నేను నెలకొందని చెప్పుకోవచ్చు. శివ, అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పిన నేపథ్యంలో ఇరు నేతలు కొంత ఏమైనా సద్దుమణిగా అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? అయితే శివ, మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ప్రస్తుత గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో, ఆయన గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. దాని తర్వాత జరిగిన వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల కేసులో కూడా ఈ కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా స్పీకర్ నుంచి కూడా క్లీన్ చిట్ రావడం జరిగింది. ఎప్పుడు అడిగినా కూడా కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానన్న చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా గత కొన్ని రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న 32 మంది ఏదైతే కార్పొరేటర్లు ఉంటారో వాళ్ళ నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ ర్యాలీలో కూడా ఆయన బాహాటంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, హస్తం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలుపొందాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా గద్వాల మీద దృష్టి పెట్టడం జరిగింది. అటు సరిత వర్గాన్ని కూడా వదులుకునే పరిస్థితులు లేదు, అదేవిధంగా ఇటు కృష్ణమోహన్ రెడ్డి వర్గాన్ని కూడా వదులుకునే పరిస్థితులు అయితే లేదు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. మగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.